నమ్మకం అంటే మంచిగా పరిపాలన బాగా చేస్తుంది కదా, రాష్ట్రంలో చూస్తాం కదా టీవీలో అన్ని ఫోన్లో చేస్తారని ఆశతో వచ్చాం. అంటే మీ పేరేంటండి? సందు వెంకయ్య. అంటే ప్రజెంట్ ఎలా ఉందంటే రూలింగ్ ఎలా ఉందండి? రూలింగ్ అంటే మా పిల్లడు యూఎస్ వెళ్ళాడు. ఇక్కడ ట్రంప్ పెట్టే కష్టాలు పార్ట్ టైం చేయకుండా ఎన్ని ఇబ్బందిగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దయచేసి విదేశీ విద్యుత్ పథకం పెట్టి దానివల్ల ఇక్కడ పిల్లలు చదువుకుని మనీ ఏమన్నా ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ గారు దాని ద్వారాగా మా పిల్లలు చదువుకుని భవిష్యత్తు బాగుంది. ఇప్పటి నుంచి మీ అబ్బాయి ఫారెన్లో ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. 1 సంవత్సరం ఇప్పుడు ట్రంప్ వచ్చిన కానీ ట్రంప్ గారు వచ్చిన కానీ మంచి ఇబ్బంది ఉంది. పార్ట్ టైం చేసుకోవట్లేదు, బాగా బయటకు కూడా రానికుండా ఇబ్బంది పెడతాం. గతంలో పెట్టారా స్పందన కానీ ఇవన్నీ పెట్టారు కదా? ఇప్పుడే ఈ ట్రంప్ వచ్చి అంతకుముందు ఇబ్బంది ఏమి లేదు. విదేశీ స్కాలర్షిప్లు కూడా చాలా పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి. ఏం పెట్టలేదు సార్. ఇదే విదేశీ విద్యా పథకం ఆపేసి జగన్ గారు ఆపేశారు కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏమన్నా పెడతాడేమోనని అర్జీ పెడతాకు వచ్చింది. వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీలో చేస్తున్నారు కదండి, జాబ్ కానీ ఎడ్యుకేషన్ కానీ చదువుకోవడానికి మంచి సపోర్ట్ ఉండిద్దని నమ్మకం ఉంది ప్రభుత్వం ద్వారా. ఏమైనా రాబోయే రోజుల్లో ఏమైనా పవన్ కళ్యాణ్ గారా ఉండిద్దని ఆశించే వచ్చాం. ఎందుకంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? నమ్మకం అంటే మంచిగా పరిపాలన బాగా చేస్తుంది కదా, రాష్ట్రంలో చూస్తాం కదా టీవీలో అన్ని ఫోన్లో చేస్తారని ఆశతో వచ్చాం. ఏమేమి చూసారు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఏమేమి జరిగినాయి అంటే ఏం చెప్తారు? ఏం జరిగాయి అంటే అన్నీ కార్యక్రమాలు మంచిగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పుకుంటారు కదా ఆయన గురించి. మాకు కూడా న్యాయం చేస్తారని వచ్చాం. ఎంత దూరం నుంచి వచ్చారు మీరు? మేము తెనాలి దగ్గర చక్రాపాలెం నుంచి వచ్చాం. చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సౌకర్యాలు చూస్తున్నారు, లీడర్స్ వచ్చి మీ ప్రాబ్లమ్స్ వింటున్నారు. లోకల్ లీడర్స్ చెప్పాడు. లోకల్లో మొన్న లీడర్స్ పెట్టుకోండి, మీరు పిల్లలు వెళ్ళారు కదా ఈ దేశం, దానివల్ల మీకు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారేమోనని చెబితే అప్పటికే అర్జీ పెడతా వచ్చాం సార్. సౌకర్యాలు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి రాబోయే రోజు మంచిగా ఏమైనా ఇబ్బంది? అంతా బాగుంది సార్. కాకపోతే మా పిల్లడు యూఎస్ వెళ్ళి అమెరికా వెళ్ళాడు కాబట్టి అక్కడ ట్రంప్ వచ్చాడు కాబట్టి కొంచెం చదువుకుంటా కదా ఇబ్బందిగా ఉంది. ఏదైనా ఈయన మాకు చేతినిస్తే మనీ పెట్టుకుని ఆ పిల్లడు చదువుకుని ప్రయోజనపడుతారని అసలు. మరి మంచి రోజులు వస్తాయంటారా అక్కడ అవుట్ ఆఫ్ ఉన్న స్టూడెంట్స్కి? పవన్ కళ్యాణ్ ద్వారాగా అదే మాకు ఆయన ద్వారాగా వచ్చాయని మాకు ఏదైనా సహాయం చేస్తారని వచ్చాము. నమ్మొచ్చు అంటారా పవన్ కళ్యాణ్ గారిని? నమ్మచ్చు, 100% నమ్మచ్చు. ఎందుకు అంత నమ్మకంతో చెప్తున్నారు? ఆయన డబ్బుగా ఆశించే మనిషి కాదు కదా, నీతి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి మేము కూడా ఆయనకే ఓట్లేసి ఆయన మీద డిఫెండ్ అయి ఉన్నాం. ఆయనే మాకు ఏదైనా న్యాయం చేస్తారని వచ్చాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రజల సమస్యలు అనేవి తీరుస్తున్నట్టు కానీ ప్రజల్లో తిరుగుతున్నట్టు కానీ తెలుస్తుందా అండి? తెలుసు, తెలవబట్టాక వచ్చింది సార్. ఎలా చూసారు అంటే న్యూస్లోనా లేదంటే ఎవరైనా చెప్పారా? న్యూస్లో చూస్తాం, మేము అంతా రాజకీయం కూడా తిరుగుతూ ఉంటాం. మా లోకల్ ఇప్పుడు నా మనోహర్ గారు ఉంటారు కదా, మేము మా నియోజకవర్గం ఆయనని కాదు ఇంక ఇదిగా కూడా మాకు బాగా చేస్తాడని నమ్మకంతోనే మేము ఇందాక వచ్చాం. ఓకే, ఇంకా ముందు రోజుల్లో ఇలానే ఉండి ఇంకా మంచి పనులు చేస్తారంటారా మరి పవన్ కళ్యాణ్ గారు? ఆశిస్తున్నాం. ఓకే అండి.